హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందండి, గ్యాస్ స్టవ్ రిపేర్ అనేసి. మనకు స్టవ్ చాలా బాగా వెలిగితే వంట 1 అవర్లో అలా అయిపోతుంది. కానీ స్టవ్ వెలగకుండా విసిగిస్తే మాత్రం మనకు వంట చేయాలంటే చాలా బద్ధకంగా విసుగ్గా అనిపిస్తుంది. ఇది క్లీన్ చేయడానికి 1 అవర్ మినిమం మనము టైం కేటాయించామంటే నీట్గా మన ఇంట్లోనే చిన్న అంటే ₹1 ఖర్చు లేకుండా చేసుకోవచ్చండి. అదెలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫ్లేమ్ అస్సలు రావట్లేదు, చిన్న మంట వచ్చేస్తూ ఉంది. కొన్ని బర్నర్లు అయితే అసలే వెలగకుండా పోయాయి. బయటికి పంపించాలంటే ఈ గ్యాస్ పైప్ అంతా రిమూవ్ చేయాలి, కష్టంగా ఉంటుంది. ఈ పని మనకు తెలుసు కదా, ఇంట్లోనే చేసేద్దాంలే అనుకుంటే అలాగే బద్ధకంగా జరిగిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఇంత నీట్గా వెలుగుతున్నాయంటే దీనికి 1 అవర్ స్పెండ్ చేసాము. ₹1 కూడా ఖర్చు లేదండి. మనకు కావాల్సింది ఒక సూది లేదా సేఫ్టీ పిన్, కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్ కానీ లేదంటే టెస్టర్ కానీ ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా ఒక స్పూన్ కొబ్బరి నూనె కానీ లేదా కిరోసిన్, లేదంటే మనము ముగ్గులో వేసుకుంటూ ఉంటాం కదా తిన్నర్ కానీ, అలాంటివి ఏదన్నా చాలు. ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది. అది ఈ వస్తువులు మనం రెడీగా పెట్టుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, అస్సలు స్టవ్ అయితే ఎలగట్లేదు. ఒక బర్నర్ అయితే పూర్తిగా కిందికి వెళ్ళిపోయింది, అంటే స్క్రూలు అన్నీ పోయాయి దానికి, అందుకు కిందికి పోయింది. మనము వెలిగించామంటే కింది నుంచి ఫ్లేమ్ వస్తుంది, దానివల్ల చాలా డేంజర్ ఉంది. అందుకని దాన్ని కూడా నేను వెలిగించట్లేదు. ఇప్పుడు ముందుగా రెగ్యులేటర్ ఆఫ్ చేసుకొని స్టవ్ని ఇలా రివర్స్ చేసుకోవాలి, అంటే వెనక వైపు తిప్పుకొని ఈ స్క్రూలు అంతా కూడా తీసుకోవాలండి. మనము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టవ్ 4 బర్నర్స్ దండి. 10 years అవుతూ ఉంది తీసుకొని కూడా. ప్రెస్టేజ్ కంపెనీ బాగా వర్క్ చేస్తుంది. ఎక్కువ మనము కుకింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆయిల్ ఫుడ్స్, అవి ఆయిల్ అంతా కూడా ఫామ్ అయిపోయి అలా మనకు ఫ్లేమ్ అనేది రాకుండా ఉంటుంది. ముందుగా ఇవంతా స్క్రూలు రిమూవ్ చేసుకొని ఒక చోట భద్రంగా పెట్టుకోవాలండి. ఈ స్క్రూలు ఇలా కటింగ్ ప్లేయర్తో రిమూవ్ చేసి ఈ బర్నర్ పైప్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసుకోవాలి. స్క్రూలు తీయడం కొంచెం ఇబ్బంది. మనకు ఈ గ్యాస్ స్టవ్ రిపేర్ చేయడానికి అయ్యే టైం అంతా ఈ స్క్రూలు రిమూవ్ చేయడానికి, మళ్ళీ ఫిట్ చేయడానికి అండి. క్లీన్ చేయడం అయితే 2 నిమిషాల్లో అయిపోతుంది, చాలా ఈజీ వర్క్. అయితే ఇప్పుడు కటింగ్ ప్లేట్తో తిప్పుతున్నారు కదా, దీన్ని నాజిల్ అంటారు. వీటిల్ని ఇప్పుడు మనము క్లీన్ చేయాల్సింది. వాటిని క్లీన్ చేస్తే సరిపోతుందండి, మన స్టవ్ నీట్గా వెలుగుతుంది. స్టవ్ సరిగ్గా వెలగకపోవడం అనేది ఈ నాజిల్ పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మనము రోజు క్లీన్ చేస్తుంటాం బర్నర్స్. రోజు కాదనుకోండి, నెలకు ఒకసారైనా ఆ బర్నర్స్ క్లీన్ చేసుకోవాలి. బర్నర్స్ అయితే అప్పుడు క్లీన్ చేస్తాం, కానీ నాజిల్స్ సంవత్సరాల తరబడి మనం క్లీన్ చేయము, దానివల్లే మన స్టవ్ వెలగకుండా పోతుంది. ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఇలా నూనెలో కానీ కిరోసిన్లో కానీ పెట్టి నానబెట్టుకోవాలి. కొద్దిసేపు అంటే దాంట్లో ఉండే డస్ట్ అంతా ఈజీగా జిడ్డంతా వచ్చేస్తుంది, చాలా నీట్గా మనకు ఫ్లేమ్ అనేది వచ్చేస్తుంది. అన్నీ కూడా ఇదే విధంగా స్క్రూలు తీసేసి ఈ గ్యాస్ పైపులంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. స్టవ్ వెనక వైపు ఉంటుందండి, 4 బర్నర్లు కాబట్టి 4 పైపులు వచ్చాయి. ఆ పైపులోంచే గ్యాస్ వచ్చి బర్నర్లో మనకు ఫ్లేమ్ అనేది వచ్చేస్తుంది. ప్రతి పైప్ చివర ఇలాంటి నాజిల్ ఉంటుంది. ఇవి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదా మన బర్నర్స్ అంతా, దానివల్ల ఒక్కొక్కటి తీసి నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కదా, ఒకదానికొకటి పట్టదు, మళ్ళీ వెతుక్కుంటూ ఉండాలి. అందుకని ఒక్కొక్కటి క్లీన్ చేసి ఒక్కొక్కటి ఫిట్ చేస్తూ ఉన్నాము. మనకు సేఫ్టీ పిన్ నాజిల్లో పట్టకపోతే సన్న సూదైనా సరే సరిపోతుందండి. నేను చిన్న నాజిల్కు, అంటే చిన్న బర్నర్కి చిన్న నాజిల్ వచ్చింటుంది, దాంట్లో అయితే సేఫ్టీ పిన్ పట్టలేదు. దానికోసంగా గుండు సూదితో ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాము. గుండు సూది కానీ లేదా సన్న సూదులు ఉంటాయి కదా మన ఇంట్లో ఉండేటి, ఆ సన్న సూదైనా సరిపోతుంది. అలా ఆ నాజిల్ హోల్లో పెట్టి ఇలా ఇప్పుడు ఇక్కడ
వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేస్తే దాని లోపల ఏదైనా సరే ఉంటే అంతా వచ్చేస్తుంది. ఆ తర్వాత క్లాత్కి నీట్గా తుడిచేసి, మీరు గమనించారు కదా చేతికంతా నల్లగా అవుతుంది, దాని లోపల ఉండే జిడ్డు అనమాట. క్లీన్ చేసుకొని చక్కగా తుడిచి ఆ తర్వాత మనము నోట్లో పెట్టుకొని గాలి ఊదామంటే గాలి బయటికి మనకు చేతికి చల్లగా తగులుతుందండి, అంటే బర్నర్ రెడీ అయినట్టే. ఆ విధంగా చెక్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్నాక మళ్ళీ మంట రాకపోతే మళ్ళీ ఇప్పడం అనేది పెద్ద సమస్య. నాజిల్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నోట్లో పెట్టుకొని మనము విజిల్ వేసినట్టు కానీ లేదా బెలూన్స్ ఊదుతూ ఉంటాం కదా, అలా ఊదితే గాలి చల్లగా వచ్చి మన చేతికి పెట్టుకుంటే తగులుతుంది. అలా గాలి బాగా పోయిందంటే రెడీ అట్టేనండి. అన్ని నాజిల్స్ కూడా ఆ విధంగానే నూనెలో తర్వాత క్లీన్ చేసి ఫిట్ చేసేసుకోవాలి. వీటిని ఖచ్చితంగా ఇలా నానబెట్టామంటే నీట్గా లోపల ఉండే జిడ్డంతా మనకు ఈ పిన్నుతో వచ్చేస్తుందండి. ఇవంతా తీసి ఒక్కొక్కటి క్లీన్ చేసి ఇలా ఫిట్ చేసుకోవాలి. దాని హోల్ అనేది బ్లాక్ కాకుండా చూసుకోవాలి, అంతేను. ఇక్కడ 4 నాజిల్స్ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి తీసి నానబెట్టి క్లీన్ చేసి మళ్ళీ మేము ఫిట్ చేస్తున్నామండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి తీసామంటే కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, ఒకదానికొకటి సెట్ చేసామంటే సరైన మంట అది రాదు కాబట్టి ఒక్కొక్కటి తీసి ఇలా క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తూ ఉన్నాము. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, పైసా అయితే ఖర్చు అనేది లేదు దీనికి. మనము ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మామూలుగా 2 బర్నర్ స్టవ్ అయితే ఇక్కడ ఓపెన్ చేసుకోవాలండి, అక్కడ నాజిల్స్ ఉంటాయి వాటికి. వీటికైతే ఈ పైప్స్ చివర వచ్చాయి నాజిల్ అనేది, వాటిలన్నిటిని ఓపెన్ చేసి చక్కగా క్లీన్ చేసి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నాజిల్ నీట్గా లేకపోవడం వల్లే మనకు స్టవ్ నీట్గా వెలగదు, మంట ఎర్రగా రావడం కానీ మంట చిన్నగా రావడం కానీ జరుగుతుంది. నేను ఇక్కడ చూడండి ఇప్పిన స్క్రూలంతా కూడా దీని మధ్యలో పెట్టేశాను, అటు ఇటు పోకుండా. ఎందుకంటే మళ్ళీ పోయినాయంటే మనము వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. ఒక్కొక్కసారి సేమ్ సైజ్ దొరకవచ్చు, దొరకపోవచ్చు. వీటిల్ని కూడా ఈ పైపుల్ని కూడా ఒకసారి అలా తట్టి ఇప్పుడు ఆ పైపు పెట్టి ఫిట్ చేసేస్తున్నాము. ఈ బర్నర్ పైపు పెట్టిన తర్వాత స్క్రూలతో ఫిట్ చేసుకోవాలండి. స్క్రూలు కంపల్సరీగా ఖచ్చితంగా ఫిట్ చేయండి, ఎందుకంటే గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎక్కడైతే మనము స్క్రూలు ఇప్పామో అన్ని స్క్రూలు కూడా ఫిట్ చేసి చక్కగా రెడీ చేసేయండి. ఈ విధంగా అంతా చేసుకోవాలి. మనము స్టవ్ క్లీన్ చేసిన తర్వాత అన్ని బర్నర్స్ పెట్టి ఈ విధంగా ఫిట్ చేసేస్తున్నాము. ఈ బర్నర్స్ కూడా ఒకప్పుడైతే మెటల్లో వచ్చేవి, ఇదైతే అల్యూమినియం ఉన్నట్టున్నాయి, వెయిట్లెస్లో ఉన్నాయి. ఈ స్క్రూలు అన్నీ కూడా పోయింటే నేను కొత్తవి తెప్పించాను కొన్ని, వాటిని కూడా పెట్టేసి ఫిట్ చేసేస్తున్నాం. అన్ని స్క్రూలు కూడా చక్కగా ఫిట్ చేసుకోవాలండి, ఎక్కడ వదిలేయకుండా. మనము ఎక్కువగా వారానికి ఒకసారి అలా కడుగుతూ ఉంటాము, అప్పుడు లూజ్ అయిపోయి పడిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి వాటర్తో పాటు. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, నెలకు ఒకసారన్నా, అప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. ఇంట్లో వర్కర్స్ చేస్తూ ఉంటారు కదా, మనమైతే జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుంటాము. స్క్రూలన్నీ బిగించిన తర్వాత ఇంకా ప్యాన్ సపోర్టర్స్ అన్నీ పెట్టేసి బర్నర్స్ కూడా పెట్టేసుకోవాలి. బర్నర్స్ అయితే నేను ఇప్పుడు క్లీన్ చేయలేదు, నీట్గానే ఉన్నాయి. ఇక్కడ గమనించారు కదా ఆయిల్ అంతా మురికిపోయిందో, డస్ట్ అంతా దాంట్లోకి వచ్చేసింది మనం నాజిల్ క్లీన్ చేసినాక. ఆ నాజిల్స్ నానబెట్టినప్పుడు ఇప్పుడు అన్నీ పెట్టిన తర్వాత వెలిగించి చూపిస్తాను నేను ఎంత నీట్గా మంట అయితే వస్తుందో. ఫ్లేమ్ చాలా చాలా బ్లూగా వస్తుంది, అదేవిధంగా పెద్దగా వెలుగుతున్నాయి స్టవ్లంతా. మామూలుగా నాకు అస్సలు వెలగకుండా పోయాయండి, ఒకే ఒక స్టవ్ నేను వంట చేస్తూ ఉన్నాను. ఇది క్లీన్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు. స్టవ్ వెలుగుతూ ఉంటే మనము అన్ని బర్నర్స్ వెలుగుతూ ఉంటే ఒక ½ అన్ అవర్లో ఎంత వంట అయినా చక్కగా చేసేసుకోవచ్చు. ఇక్కడ లైట్ ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నాను, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఫ్లేమ్ అయితే బ్లూ కలర్లో ఫ్లేమ్ ఈ విధంగా నీట్గా వస్తూ ఉంటే మనకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది, వంట చేయడానికి కూడా ఈజీగా అనిపిస్తుందండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.